హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో అయితే మీ అందరికీ ఒక మంచి మసాలా టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మనలో చాలామందికి టీ తాగే అలవాటు అయితే ఉంటుంది. అట్లీస్ట్ రోజుకి మనం 2-3 టైమ్స్ దాకా అయితే టీ తీసుకుంటాము. మనకందరికి కూడా ఏదో ఒక టైంలో హెడేక్ అయితే వస్తుంటుంది. అలాంటప్పుడు ఈ మసాలా టీ తీసుకున్నామంటే జెండుబామ్ కంటే కూడా చాలా ఫాస్ట్గా అయితే రిలీఫ్ని ఇస్తుంది. కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కూడా ఇలా మసాలా టీ ప్రిపేర్ చేసుకున్నారంటే తొందరగా రిలీఫ్ అవుతుంది. టీ అనేది ఎప్పుడు చేసినా బాగా కుదిరేలాగా పర్ఫెక్ట్ క్వాంటిటీతో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను అయితే ఆరోగ్య మిల్క్ ప్యాకెట్ తీసుకున్నానండి. జనరల్గా విలేజెస్లో అయితే మనకు చికెన్ పాలు అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్యాకెట్ పాలు కాబట్టి మనమైతే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా పల్చగా ఉంటాయి ప్యాకెట్స్ పాలు అయితే. ఫస్ట్ టీ ప్రిపేర్ చేయడానికి మనమైతే పాలని హీట్ చేయాలి. పొంగొచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలనైతే హీట్ చేయాలి. పాలు హీట్ అయిన తర్వాత మనమైతే పక్కన పెట్టి ఉంచుకుందాము. ఇప్పుడు టీ ప్రిపేర్ చేసే బౌల్ అయితే తీసుకుందాము. ఇక్కడ నేను వేసే ఈ కప్స్తో 2.5 కప్స్ దాకా వాటర్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 2 మెంబర్స్కి టీ ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఇందులోకి అల్లం వేద్దాం. అల్లం 2-3 ఇంచెస్ అల్లం తీసుకొని పీల్ అవుట్ చేసుకొని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి. లేదు అంటే మనం రోట్లో వేసుకొని లైట్గా క్రష్ చేసి వేసుకోవచ్చు. అల్లంని ఇలా గ్రేట్ చేసి తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మనం డైరెక్ట్గా వేస్తే ఫ్లేవర్ అంతగా ఉండదన్నమాట. ఇక్కడ 2.5 కప్స్కి అయితే 2 ఇలాచీని తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. మసాలా టీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం స్పైస్నెస్గా ఉండడం కోసం అలాగే మసాలా ఫ్లేవర్ కోసం అయితే కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇలా దాల్చిన చెక్క వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది టీ. 3 లవంగాలను వేసుకుందాం. అలాగే ఇందులోకి 3 పెప్పర్ సీడ్స్ని అయితే వేసుకుందాం, మిరియాలని. మీకు మసాలా ఫ్లేవర్ నచ్చలేదనుకోండి, వీటన్నిటిని కూడా స్కిప్ చేయొచ్చండి. మీరు ఓన్లీ ఇలాచీ అల్లం వేసుకున్నారంటే కూడా టీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమందికి అయితే ఇలా దాల్చిన చెక్క మసాలా ఫ్లేవర్ అయితే నచ్చదు. అలాంటి వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. 2 టేబుల్ స్పూన్ టీ పొడి అయితే వేసుకుందాము. ఇక్కడ మనం ఏ టీ పొడినైనా యూస్ చేయవచ్చు. నేనైతే రెడ్ లేబుల్ అయితే వేశాను. మనం ప్రిపేర్ చేసే ఈ టీ అయితే 2 కప్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు 2 టేబుల్ స్పూన్ మీడియం సైజ్ స్పూన్తో టీ పొడి వేసుకుంటే పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది టీ. ఇలా కలుపుతూ 2-3 మినిట్స్ వీటన్నిటిని వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేయాలి. 2-3 మినిట్స్ అలా బాగా కలపడం వల్ల మనకైతే డికాషన్లో ఈ ఫ్లేవర్స్ అన్ని మసాలా ఫ్లేవర్స్ అన్నిటి కూడా బాగా కలుసుకుపోయి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి డికాషన్. టేబుల్ స్పూన్తో అయితే టీ పొడి తీసుకున్నామో అదే టేబుల్ స్పూన్తో మనము 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. మరి మీకు షుగర్ కొంచెం ఎక్కువగా ఉండాలంటే 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవచ్చు. ముందుగా పాలను అయితే మరిగించి ఉంచాం కదా, ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో మనము పాలు తీసుకోవాలి. డికాషన్ అనేది మనం 2.5 కప్ వాటర్ అయితే పోసాం కదా, 1.5 కప్ వాటర్ వచ్చేంత వరకు బాగా హీట్ చేయాలి. బాగా మరిగించిన తర్వాత ఇందులోకి మనం 1 కప్ దాకా పాలు అయితే వేసుకోవాలి. డికాషన్లో పాలు వేసేటప్పుడు పాలు అనేటివి గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే మనకు టీ అనేది టేస్ట్గా ఉంటుంది. గోరువెచ్చని పాలు వేస్తే. పాలు వేసిన తర్వాత మనం టీని ఎక్కువగా మరిగించకూడదు. 3-4 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని బాయిల్ చేయాలి. ఈ టీని 2-3 టైమ్స్ పొంగొచ్చేంత వరకు మరిగించండి. అలాంటప్పుడు మనం ఒక గుంత గరిటెను తీసుకొని టీని పైనుంచి పోస్తూ మరిగించండి. మనమైతే టీ స్టాల్లో చూస్తుంటాం కదా, పైనుంచి కిందికి పోస్తూ మరిగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల టీ అనేది చాలా చిక్కగా వస్తుంది. 3-4 మినిట్స్ తర్వాత కలుపుతూ మనం మరిగించాం కదా, ఇప్పుడైతే మనకు టీ రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన ఈ టీని తీసుకొని ఫిల్టర్ చేసుకుందాము. ఇలా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేశారంటే మనం టీ ఎంతమందికి చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ మసాలా టీ అనేది కోల్డ్ కాఫ్ టైంలో అయితే చాలా రిలీఫ్ని ఇస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసే మీకైతే చెప్తున్నాను. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో ఇలా అయితే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.